అది కాదు అంకుల్, అసలు వాళ్ళ వైఫ్ది కదా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ అత్తయ్య గారిని ఎంత బాగా చూసుకోవాలి. నేను ఇలా వాగుతుంటే మీరేం రెస్పాండ్ అవరా? నువ్వు నా మాట విన్నప్పుడు నన్నేం చెప్పమంటావు? అయితే నాకేం చెప్పరన్నమాట. సోమా, నువ్వు తన వైఫ్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నావు. మరి సన్నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? తన వైఫ్ను బాగా చూసుకోవాలి కదా. మరి నీ రెస్పాన్సిబిలిటీ గురించి ఏంటి? అర్థమవుతుందా? తన లైఫ్లో నువ్వు వేరే ఆడదానివని. మళ్ళీ చెప్తున్నా, వాడు మీ ఇద్దరి జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటున్నారు అంకుల్? వాళ్ళిద్దరిని ఫాలో చేయాలా? సన్నీనా వాళ్ళ వైఫ్ని ఫేస్ చేయాలా? తప్పేంటి? ఇదే వాళ్ళ ఇల్లు. ఇప్పుడు వాళ్ళ ఆవిడతో వాడు బయటికి వెళ్తాడు. ఒక్కసారి వాళ్ళిద్దరిని చూడు, నీకే అర్థమవుతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చూసా. చూడు. చిన్నగా 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 క్యూట్. దాంతో రూమ్ షేర్ చేసుకోవడం, బెడ్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం అనుకున్నావా? రోజు నరకం చూస్తున్నాను. నువ్వే చెప్పు బంగారం, సినిమాకి వెళ్దామా, రెస్టారెంట్కి వెళ్దామా? ఏదైనా నీ ఇష్టం. చూడు, అర్థమవుతుందా? దొరికాడు ఎదవా. యూ చీట్. ఇప్పుడేంటి, నువ్వు వాళ్ళ వైఫ్ దగ్గర కన్ఫరెంట్ అవుదాం అనుకుంటున్నావా? అవును అంకుల్. మరి ప్రూఫ్? నువ్వు అతనితో క్లోజ్గా ఉన్నా ప్రూఫ్ నీ దగ్గర ఒక్కటైనా ఉందా? ఎస్. అది మొత్తానికి వీడియో తీసావు, దొరికాడు ఎదవా. అవును, వాళ్ళ వైఫ్ నెంబర్ని నిన్న రాత్రి సన్నీ నిద్రపోయినప్పుడు ఫోన్ తీసి నంబర్ నోట్ చేసుకున్నా. వెరీ గుడ్. కానీ అంకుల్, ఇది ఎందుకో తప్పనిపిస్తుంది. అబ్బా నువ్వు అమ్మా. అది వాళ్ళ వైఫ్కి పంపించేసే వీడియో చూద్దాం ఏమంటుందో. ఏమంటుంది? వాళ్ళ వైఫ్ ఇంటికి వస్తానంటుంది, లొకేషన్ పెట్టమంటుంది. ఇదేనా? ఇంక నేను చూడాల్సింది ఏమైనా ఉందా? అదేంటి గీత గారు, మీకు అర్థమవుతుందా వీడియోలో ఏం కనిపిస్తుందో? నువ్వే ఫస్ట్ అనుకుంటున్నావా? శ్వేత, సంజన. నీ పేరేంటి? సుమా. నువ్వు థర్డ్ పర్సన్వి. మా ఫ్యామిలీస్లో డివోర్స్ అంతా తేలికే తీసుకోరండి, అందుకే వాడిని భరిస్తున్నా. కానీ ముందు ఇద్దరు చేయని ధైర్యం సుమా చేసింది. ఈ వీడియో నాకే పంపి ఒక విధంగా నాకు కన్ఫరెంట్ చేసావు. ఒక రకంగా నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అయ్యావు. అవును, ఎన్నింటికి వస్తానా నీ దగ్గరికి? సుమా